తల్లి ఆ అపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు కదా. ఇప్పుడు ఎలా ఉంది అక్కడ? సూపర్. మామ లెగి చెప్పు, అంత బాగా చెప్పు. లెగమ్మా, ఎలా ఉంది ఇప్పుడు? సూపర్. అదిగో సూపర్ అని చెప్పింది మా మామ. ఎందుకో తెలుసా? పేదల కష్టాలు, పేదరికం నుంచి వచ్చిన వాడికి ఇప్పుడు జమీందారులు జమీందారులు ఆయన అహంకారం. అమ్మ నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా ఏం చూశాను అంటే రాజమండ్రి రోడ్లు ఎక్కడ చూసినా చెత్తే, ఎక్కడ చూసినా చెత్తే. ధవళేశ్వరం అయితే అడిగట్లేము. మీ శాటిలైట్ సిటీలో ఇబ్బంది ఉంది, అవన్నీ ఎత్తడానికి ఒక ప్రయత్నం చేశాను. ఆయన అంటాడా, నన్ను చెత్త మంత్రి అంటాడు. మంత్రులు చెత్త ఉంటారా కదా? మరి ఆ చెత్తను ఎవరిని వేయాలి? మీరు గట్టిగా చెప్పడా? అంతే కదా. 5 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పాలించాడు. అవసరం వస్తే అమెరికా వెళ్ళిపోతాడు కదా. క్యాష్ కొట్టి మళ్ళీ మనల్ని పట్టాలంటున్నాడు. ఎరైస్ కొరమేన్ అంటారు కదా, ఎరైస్ కొరమేన్. అదే 1000-2000 కొట్టేసి వాళ్ళు మనుషులు వస్తారు. ఏమ్మా 1000-2000 కొట్టేసి వాళ్ళు ఈ 3 గ్రామాలకు సంబంధించిన ఇప్పటి వరకు సొంతింటి స్థలం లేనటువంటి, అంతే కదా. కారణం ఏంటి? ఇంటి స్థలం లేదంటే మన తాత, మన తండ్రి, ఆయన తండ్రి, ముత్తాత, తాత, తండ్రి, మనం సొంతింటి స్థలం లేకుండా ఎక్కడో ఒక చోట గూడు చేసుకుని నీడన గూడులో జీవనం, నీడన గూడులో జీవనం. నాకు అర్థమైంది ఏంటంటే ఈ దేశంలో చాలామంది నినాదాలు ఇచ్చారు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఒక ఆశయంతో పెట్టిన కాంగ్రెస్ పార్టీ తర్వాత కాలంలో గరీబీ హటావ్ అంది, రోటీ కపడా ఔర్ మఖాన్ అంది. కానీ ఆ రోజుల్లో తీరలేదు. అదే కాంగ్రెస్ పార్టీలో ఇంకొక ఆశయం ఉన్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. నేను ఆయనలో చూసిన గొప్ప గుణం ఏమిటంటే ఆయన స్వతహాగా వైద్యుడు. చేయి పట్టుకుని రోగానికి వైద్యం చేసేటువంటి నాయకుడిగా, అంటే పేదవాడిది కూడా ప్రాణమే అని, జబ్బు చేస్తే డబ్బు లేక తలడిల్లిపోయేటువంటి తరుణాలు అనేకం ఉన్నాయని, అది కొంచెం పెద్ద జబ్బు అయితే కుటుంబాలు కుక్క పూలిపోయాయని, దానికోసమే జబ్బుకి డబ్బు అక్కర్లేకుండా ఆరోగ్యశ్రీ అనేటువంటి వరాన్ని ఇచ్చినటువంటి నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. వారి సమయంలోనే ఇక్కడ శాటిలైట్ సిటీలో బాంబే హౌసెస్, రాజీవ్ గృహకల్ప, రౌత్ గారు పక్కనే నడిచాను ఆ రోజు నేను. రాజశేఖర రెడ్డి గారు ఒక స్టెప్పు, రెండో స్టెప్లో రౌత్ గారు, మూడో స్టెప్లో నేను, ఫస్ట్ స్టెప్లో సోనియా గాంధీ. ఈ ఆశయం ఉన్నటువంటి నాయకుడు. మొత్తానికమ్మ రూరల్ నియోజకవర్గంలో 24,613, అంటే దగ్గరగా 24,613, అంటే దగ్గరగా 25,000 మందికి సొంతింటి స్థలం ఉన్న వాళ్ళుగా కాబోతున్నారు అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇంకా అడపా ఉన్నాయి. నేనేమంటానంటే ఇంటి స్థలం ఇవ్వాలన్న ఆలోచన నాడు రాజశేఖర రెడ్డి గారిది. అదే ఆశయం కోసం పార్టీ పెట్టి, ఆయన తండ్రి ఆశయం కోసమే పార్టీ పెట్టాడు. మీరు గమనించండి. ఆశయం, ఆశ, ఇది చాలా సున్నితమైన అంశం అమ్మా.
మనం ఉంటాం, ఓ తల్లి తండ్రి కడుపుని పుట్టాం, తల్లిని చూడాలని ఎక్కడా రాసిలేదు ఏ గ్రంథంలో. చూడటం అనేటువంటిది మన యొక్క ఆశయం. అదవునా? అమ్మని చూడాలరా అనేది ఆశయం, నాన్నని చూడాలరా అనేది ఆశయం. ఈ ఆశయం నీ పిల్లలు కూడా అలవర్చుకుంటారు. నువ్వు అమ్మ నాన్న తన్నుతున్నావు అనుకో, రేపు పొద్దున్న అదే చేస్తారు. చేస్తారు చేయరా? చేస్తారు చేయరా? అమ్మకు ఓపిక అయిపోయింది, ఆశయంతో చూడాలని ఆలోచన చేశారు. నేను అదే అన్నాను, కాంగ్రెస్ ఆశయం ఎప్పుడు స్వాతంత్రం ఇప్పుడు తర్వాత మళ్ళీ కాలంలో రాజశేఖర రెడ్డి లాంటి ఆరోగ్యశ్రీ బీసీ బిడ్డ చదవాలని రియంబర్స్మెంట్ తెచ్చాడు. ఎవడో అంటే 8 తెచ్చాడు, 104 తెచ్చాడు. పేదరికం నిన్ను భయపెట్టకుండా ఒక కంచి వేశాడు రాజశేఖర రెడ్డి. ఆయన చనిపోయాడు. అత్యాశపరులు వచ్చారు. ఎంతమంది 10 లక్షలకు కూడా ఇవాళ కష్టమే సెంటు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడో ఒక రోజు ఒక కారణ జన్ముడు వస్తాడు. మనకి భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటాడు. అంటే ఎప్పుడు ఆపద, ఎప్పుడు కష్టం, ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు నేను వస్తాను అని చెప్పాడు గీతాకారుడు. నేనేమంటానంటే, ఈ దేశంలో చాలా కులాలు ఉన్నాయి. కులానికి ఆచారం బాబేంటి తీసే, మతానికి గ్రంథాలు ఉన్నాయి. మతం ప్రకారంగా దేవుడిని ఆరాధిస్తాం, కులం ప్రకారంగా మన ఆచారంలో బ్రతుకుతాం. కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కేవల ప్రామాణిక గ్రంథం. ఎవరైనా సరే రామాయణంలో ఒకలాగా ఉంటుంది, బైబిల్లో ఒకలాగా ఉంటుంది, ఖురాన్లో ఒకలాగా ఉంటుంది. కానీ ఈ దేశంలో చట్టం ఉంది కదా, ఆ చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది. అది అందించినటువంటి మహనీయుడు కారణ జన్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆయన ఏమంటారంటే, 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరగాలి, పేదవాడి చేతిలో ఓటు అనేటువంటి ఒక బాణాన్ని పెట్టాను, ఆ ఓటు తన జీవితానికి రక్ష, తన జీవితానికి చెప్పండిరా ఓటు రక్ష అని చెప్పాడు ఆయన. అప్పుడేమో మాట చెప్పాడు, గొప్ప రాజ్యాంగం ఇచ్చాను, కానీ అమలు చేసేవాడు చిత్తశుద్ధి గలవాడు అవ్వాలి.